అగాపే స్వరము, అగాపే స్వరము, ఇది అగాపే స్వరము. దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలండి. మరి నేను అగాపే ఎవెంజలికల్ ఫెలోషిప్ ప్రార్థనా సహవాసానికి వెళ్తాను. మరి నాకు దేవుడు చేసిన మేలు ఏంటంటే, మరి మా బావగారు చెస్ట్ పెయిన్తో నా దగ్గరికి రావడం జరిగింది. నేను మరి హాస్పిటల్లో జాబ్ చేస్తూ ఉంటాను. నా దగ్గరికి వచ్చినప్పుడు మరి నేను హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగినప్పుడు మరి దేవుడు మరి జరిగింది. అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్లు అన్నారు, యాంజియోగ్రామ్ టెస్ట్ అనేది చేయాలని చెప్పారు. యాంజియోగ్రామ్ టెస్ట్ చేయాలని చెప్పారు. అప్పుడు మరి యాంజియోగ్రామ్ టెస్ట్ మాకు మా సంఘంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయండి. ఆ సమయంలో డాక్టర్ సతీష్ పాల్ గారు మరికి చెప్పడం జరిగిందండి. మరి సంఘమునను పాస్టర్ గారు అందరూ మరి మా గురించి ప్రార్థించారు. ఆ యాంజియోగ్రామ్ టెస్ట్కి వెళ్ళినప్పుడు మరి అనేక మందిని నేను చూస్తూ ఉంటానండి. మరి ఆ టెస్ట్ చేసిన వాళ్ళందరికీ స్టెంటులు పట్టడం కానీ, ఆపరేషన్లు రావడం కానీ జరుగుతూ ఉంటుంది. నాకు చాలా భయం వేసింది. మరి ఆ టైంలో నేను ఎంతగానో మరి భయపడ్డాను. దేవుడి మహాకృపను బట్టి మా బావగారికి ఆ టెస్ట్లో అసలు ఏమీ లేదు, ఎక్కడ స్టెంట్ కానీ ఆపరేషన్ కానీ పడదమ్మా, మరి మందుల ద్వారానే ఆయనకి క్యూర్ అవుతుందని చెప్పున్నారండి. దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి మా పట్ల ప్రార్థించిన మా సంఘానికి మరి దైవజనులకి నేను వందనాలు చెల్లించుకుంటున్నానండి. దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినమందు దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన విలువైన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. మరి ఈ సమయం మందు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి అందరూ బాగుంటారు కదా. మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు. చూడండి, యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఒక నూతనమైన నూతనమైన శక్తి పొందుకుంటారు. ప్రియ సహోదర సహోదరి, దేవుని కొరకు నువ్వు ఎదురు చూసినప్పుడు, ఆయన సందులో కనిపెట్టినప్పుడు, దేవుడు నీకు ఒక నూతనమైన శక్తి, నూతనమైన బలాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ బలము, ఆ శక్తి, ఆ ధరింపచేసే దేవుడే. అయితే పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు. పక్షిరాజులాగా రెక్కలు చాచి పైకి ఎగురుతారు. అంటే ఒక క్రైస్తవ జీవితం అనేది చాలా ఉన్నతమైన జీవితము. ఈ లోకంలో ఉన్న వారందరికంటే దేవుడు మనకిచ్చిన విలువైన శ్రేష్టమైన జీవితము. ప్రియ సహోదరుడా, క్రైస్తవ జీవితము చాలా మరి ఆశీర్వాదకరమైన జీవితము. పక్షిరాజు అనేది చూస్తే మనము గద్ద చాలా అన్నిటికంటే ఒక ప్రత్యేకతగా ఉంటుంది. అందుకని ఇక్కడ మరి క్రైస్తవ జీవితంలో ఒక దేవుడు పోల్చిన ఒక విధానం చూస్తే, ఈ గద్దలో ఒక 7 ప్రాముఖ్యమైన విషయాలు ఉండి, ఆ విషయాలను మనం ఈ సమయంలో ధ్యానించబోతా ఉన్నాం. చూడండి, పక్షిరాజు అది చాలా ఒంటరిగా ఉంటుంది. మొదటి యొక్క లక్షణం ఏంటంటే, అది చాలా ఒంటరిగాను, మరి అన్ని పక్షులతో కలిసిపోకోకుండా చాలా ఎత్తుగా అది ఎగురుతుంది. అంతేకాదు, అది ఎత్తైనటువంటి స్థలంలో తన గూడిని పెట్టుకుంటుంది. ఎందుకంటే తనకు శత్రువైనటువంటి యొక్క సర్పము తన గుడ్లను, తన పిల్లలను చంపుకోకుండా వాటికి అన్నదంతగా ఎత్తుగా తన గూటిని నిర్మించుకుంటుంది. తన కుటుంబం చాలా భద్రత కలిగి ఉండటానికి చాలా ప్రత్యేకమైనటువంటి యొక్క అది కేర్ తీసుకుంటుంది. అలాగే దేవుని యొక్క ప్రజలైనటువంటి మనము కూడా ఈ లోకంలోంచి దేవుడు మనల్ని ప్రత్యేకించి ఆయన నిత్యరాజ్యంలో తీసుకొని వెళ్ళడానికి ఈ లోకంలోంచి దేవుడు మనల్ని కోరుకున్నాడు. ఇశ్రాయేల్ని మనం చూస్తే, ఇశ్రాయేల్ని దేవుడు ప్రత్యేకించాడు ఈ లోకంలోంచి కానాన్ని వారికి ఇచ్చడానికి, వారు నడిపించున్నాడు. అయితే ఈరోజున మనలను పరమకానైన పరలోకానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఈ లోకంలో పాపంలో జీవించి మనం నశించిపోకుండా
ఈ లోకంతో మనం కలిసిపోయి పాడైపోకుండా ప్రభు రాజ్యంలోకి వెళ్ళటానికి ఈ లోకం నుంచి మనల్ని ప్రత్యేకిస్తున్నాడు. కాబట్టి క్రైస్తవ జీవితం అంటే ఒక ప్రత్యేకమైనది. అందరిలా కలిసిపోయేది కాదు. అందరూ లాంటి వారు కాదండి వీళ్ళు క్రైస్తవులండి. వీళ్ళు నీతిగా జీవిస్తారు. వీళ్ళు ఇతని కుటుంబం చాలా బ్లెస్ అయిందండి. ఆత్మీయంగా తమ బిడ్డల్ని పెంచారు. లోకంలో పాపంలో వారు పడిపోకోకుండా, వ్యర్థత్వంలోకి వెళ్ళకోకుండా చిన్నప్పటి నుంచి వారి బిడ్డలను చక్కగా భక్తులో విశ్వాసంలో పెంచారు. మంచి చదువుకున్నారు, మంచి ప్రయోజకులయ్యారు. అందరిలా కదండి ఈ కుటుంబం వేరేనండి, ఈ బిడ్డలే వేరండి, ఈ కుటుంబమే ప్రత్యేకమండి అని ఇతరులు నిన్ను చూసినప్పుడు ప్రత్యేకమైన బిడ్డలుగా, ప్రత్యేకించబడినటువంటి వారుగా ప్రజలు గుర్తించాలి. దేవుడు మనలను ఏ విధంగా ప్రత్యేకించినాడు. ప్రియ సహోదరుడ సహోదరి, అందరితోనూ కలిసిపోయే వ్యక్తిగా నువ్వు ఉండేవాడు కాదు. క్రైస్తవుడు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి వాడు. కాబట్టి ఈ గ్రంథ అది అన్నిటితో కలిసిపోదు, అది ఒక ప్రత్యేకంగా ఉంటుంది. రెండోదిగా మనం చూస్తే అది స్పష్టమైన దృష్టి కలిగి ఉంటుంది. దానికి ఒక స్పష్టతమైన దృష్టి. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న యొక్క లక్ష్యాన్ని కూడా గురి తప్పకుండా చూడగలదంట. 5 కిలోమీటర్ల దూరంలో ఉండే లక్ష్యాన్ని గురి తప్పకుండా చూస్తుంది. అంటే అంత స్పష్టమైనటువంటి దృష్టి దానికి ఉంటుంది. మరి నీ క్రైస్తవ జీవితం అనేది దేవుని బిడ్డలకు ఉన్నట్టు లక్ష్యం ఏంటో తెలుసా? ఒక ప్రత్యేకమైన దృష్టి, ఒక ఉన్నతమైన దృష్టి, ఒక ఉన్నతమైన ఆలోచన, ఒక ఉన్నతమైన గురి మనకుంది. చూడండి, నేను గురి లేనటువంటి వాడిని కాదు, గాలిని కొట్టినట్లుగా నేను పోట్లాడలేదని పౌలు అంటాడు. మనం ఒక గురి కలిగి ఉన్నాం. క్రైస్తవ జీవితం అంటేనే ఒక గురి. అనగా ఎవరు మన గురి అంటే ప్రభువైన యేసుక్రీస్తే. లక్ష్యాన్ని అది చూస్తుంది. అలాగే గురి అనేది ఒక గోల్, ఒక మరి నిర్దిష్టమైనటువంటి దృష్టి అనేది నీలో కలిగి ఉండాలి. చూడండి, నీవు దేవుని కొరకు నిలబడే విషయంలో, విశ్వాస జీవిత విషయంలో నీ యొక్క దృష్టి అటు ఇటు తొలగిపోకూడదు. లోకం వైపు వెళ్ళిపోకూడదు, పాపం వైపు వెళ్ళిపోకూడదు, వ్యర్థత్వం వైపు వెళ్ళకూడదు. నీ జీవితం ఒక ప్రత్యేకమైనటువంటి జీవితముగా నీ యొక్క ఒక దర్శనాన్ని కలిగిన వ్యక్తిగా నీవు ఉంటావు. ఒక దర్శనాన్ని కలిగినప్పుడు ఒక నీ యొక్క దృష్టి అటు ఇటు నీ వెళ్ళిపోదు. యేసోబుకు ఒక దర్శనం ఉంది. దేవుడు అతన్ని మరి 12 పనుల్లో 11 పనులు వచ్చి తన కాళ్ళ మీద పడ్డాయి. అలాగే సూర్యచంద్ర నక్షత్రాలు వచ్చి సాష్టాంగపడినట్లుగా అతను ఒక దర్శనం ఉంది. దేవుడు అతన్ని ఒక నాయకుడిగా, ఒక గొప్ప వ్యక్తిగా చేస్తాడని ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాడు. ఆ దర్శనం ప్రకారంగా యేసోబు తన యొక్క జీవితాన్ని మరి దేవుని కొరకు నిలబడినాడు. అన్నలు ద్వేషించారు, తల్లిదండ్రులు కూడా అతని మీద కోపడ్డారు, యేసోబుని అమ్మివేశారు. అయినా అతనుకున్న లక్ష్యము, అతనుకున్న దృష్టి ఏంటంటే నేను ప్రభు కొరకు నేను జీవించాలి, దేవుడు నన్ను ఆ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు నాకు ఇస్తాడు అనేటువంటి లక్ష్యాన్ని మరి యేసోబు కలిగి ఉన్నాడు. అలాగే మూడవదిగా మనం చూస్తే, నిర్భయత్వము అంటే అది భయం లేకోకుండా ఉంటుంది. మూడవదిగా చూస్తే దాని యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే గ్రంథ యొక్క ఆ పక్షిరాజుకున్నటువంటి లక్షణంలో మూడవది అది నిర్భత్వం కలిగి, అంటే ధైర్యంగా ఉంటుంది. దేనికి భయపడదు. అది ఇటువంటి పరిస్థితులకి, ఎలాంటి సిచ్యువేషన్లు వచ్చినా అది భయపడుకోకుండా అది చాలా ధైర్యంగా ఉంటుంది. అది చూడండి, చాలా ఎత్తున ఎగురుతుంది. అది ఎర్రను చూడగలదు. అలాగే దానికి ఏ రకమైన భయం లేదు. ఏ యొక్క మరి భయం లేకోకుండా నిర్భయముగా అది ధైర్యంగా ఉంటుంది. అది ఎంత పెద్ద శత్రువు అయినప్పుడు కూడా అది భయపడదు. దానికి ఉన్న ధైర్యం అది. అలాగే మనకున్న ధైర్యం ఏంటో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మనకున్న బలం ఏంటో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. దావీదు అంటాడు, ఇదిగో దేవుడు నా సింహం యొక్క నోటి నుంచి, అలాగే ఎలుగుబంటి యొక్క నోటి నుంచి నా గొర్రె పిల్లని కాపాడుకున్నాను, సింహాన్ని చంపాను, అలాగే ఎలుగుబంటి చంపాను. ఈ గొలియాత్ ఎంత వాడు అన్నాడు అంటే తన బలం ఎవరో అంటే తనకున్న ధైర్యం ఎవరో తెలుసా? దేవుడే.
దేవుడే తనకున్న ధైర్యం, తనకున్న బలము. అందుకనే అందరూ భయపడ్డా దావీదుకి భయం లేదు, శత్రువు అంటే భయం లేదు. తనకంటే చాలా బలవంతుడు గొలియాతు అయినప్పుడు కూడా దావీదు ఏమాత్రం కూడా భయపడలే. కారణం ఏంటంటే సర్వశక్తిమంతుడైన దేవుడు ఉన్నాడు. ఈ రోజున నీ చుట్టూ అనేకమైన సమస్యలు నీకంటే బలంగా కనిపించవచ్చు, కానీ నువ్వు నమ్మిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు బలవంతుడని మర్చిపోకూడదు. నీ సమస్యలన్నీ తీర్చగల దేవుడు ఆయన, నీ పోరాటాలన్నింటి విడిపించగల దేవుడు ఆయనే. కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన బలము అనుగ్రహించే దేవుడు, ధైర్యాన్ని ఇచ్చే దేవుడు, శక్తినిచ్చే దేవుడు, జీవనిచ్చే దేవుడు. కాబట్టి పరిస్థితులకి ఏమాత్రం కూడా భయపడి కృంగిపోవడం అనేది నీ జీవితంలో ఉండకూడదు. ఎలాంటి దాన్ని ఎదుర్కోవడానికైనా, సమస్యలు ఎదుర్కోవడానికైనా ఆ శక్తిని, ఆ బలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. నాలుగోదిగా మనం చూసినట్లయితే ఆ పక్షిరాజులు ఉన్నటువంటి యొక్క లక్షణము సవాళ్ళను స్వీకరిస్తుంది. సవాళ్ళు అనగా తుఫాన్లు వస్తాయి, గాళ్ళు వస్తాయి, ఎదురుగాళ్ళు వస్తూ ఉంటాయి, పెద్ద తుఫాన్లు వస్తూ ఉంటాయి, వర్షం వస్తుంది. అలాంటి సమయంలో పక్షులన్నీ కూడా గూట్లోకి వెళ్ళిపోతాయి. కానీ ఈ యొక్క పక్షిరాజు ఆ యొక్క సవాళ్ళను, ఆ గాలిని మరి సవాలుగా తీసుకొని దానికంటే ఆ మేఘాల కంటే పైకి ఎత్తుగా వెళ్ళిపోతుంది. ఆ ఎత్తైనటువంటి స్థలంకి వెళ్ళిపోయినప్పుడు దానికి ఏమాత్రం కూడా ఆ యొక్క తుఫాను కానీ గాలి కానీ దానికి తెలియదు, ఎందుకంటే ఆ యొక్క మేఘాల కంటే పైకి వెళ్ళిపోతుంది. అలాగే మన జీవితంలో అనేకమైన సమస్యలు, తుఫాన్ లాంటి అనేకమైన శోధనలో, సమస్యల్లో, చింతలో అనేకమైన వస్తూ ఉంటాయి. దావీదు అంటాడు, నా సంకటములన్నీ కుదుర్చేవాడాయదంటాడు. సంకటాలు, నా సమస్యలు, వాటిని కుదిర్చేవాడాయనే, నా బలహీనతల నుంచి విడిపించేవాడాయన, నా రోగాల నుంచి విడిపించేదాయనే. ఆయన మన యొక్క బలహీనతల నుంచి విడిపిస్తాడు, మన రోగాల నుంచి విడిపిస్తాడు, మన శ్రమల నుంచి విడిపిస్తాడు, అనేకమైన విపత్తుల నుంచి విడిపించే దేవుడు ఆయన. ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా దానికి అధిగమించి నీ యొక్క విశ్వాసం పైన ఉన్నప్పుడు అవి నేనేమి చేయలేవు. కాబట్టి ఈ పక్షిరాజు వాటన్నిటికంటే ఎత్తైనటువంటి స్థితిలో అది ఉంటుంది. కాబట్టి ఆ గాలులకి, ఆ తుఫాన్లకి అది ఏమాత్రం కూడా భయపడదు. అటువంటి సవాళ్ళను కూడా అది మరి తీసుకుని వెళ్తుంది. అలాగే నీ జీవితంలో వచ్చే సవాళ్ళు, ప్రతి సవాళ్ళను నువ్వేం చేయాలంటే ఎదుర్కొనే వ్యక్తిగా నువ్వు ఉండాలి. వాటిని భయపడుకోకుండా పరిస్థితులను ఎదుర్కొనే వ్యక్తిగా విశ్వాసంతో ముందుకు సాగిపోయేవాడిగా ఉండాలి. అంతేగాని పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి కృంగిపోయే వ్యక్తిగా ఉండకూడదు. ఆర్థికమైన పరిస్థితులను బట్టి, అనారోగ్యమైన పరిస్థితులను బట్టి, అలాగే నీ అప్పుల సమస్యలను బట్టి, నీ వ్యాపారంలోకి వచ్చే సమస్యలను బట్టి, అలాగే నీ బిడ్డల పట్ల వచ్చే సమస్యలు బట్టి దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు జీవము గల దేవుడు. వాటన్నిటి నుంచి కూడా దేవుడు మనం విడిపిస్తాడు ఆయన. అందుకనే దావీదుకి అనేకమంది శత్రువులు ఉన్నారు, ఆ యొక్క అనేకమైన శ్రమలు వచ్చినాయి, వాటన్నిటి నుంచి దేవుడు విడిపించాడు అంటాడు. కాబట్టి దేవుడు మనల్ని విజయాలు కలిగి చేసి విడిపించే దేవుడు, బాగు చేసే దేవుడు, సమస్తమును కూడా అనుగ్రహించే దేవుడు మనకున్నాడు. కాబట్టి ప్రతి ఒక్క సమస్యలకి, ప్రతి పోరాటాలకి నువ్వు ఎప్పుడు కూడా భయపడే వ్యక్తిగా ఉండవు. క్రైస్తవ జీవితం అనేది జయ జీవితమైంది. అది ఉన్నతమైన జీవితము, సవాళ్ళను ఎదుర్కొని ముందుకు వెళ్ళే జీవితం. అంతేగాని సమస్యలు వచ్చిన కృంగిపోయే వ్యక్తి కాదు. దేవుని కొరకు నిలబడే వ్యక్తిగా ఉంటావు. వాటిని పోరాడి వాటి మీద విజయాలు సంపాదించే వ్యక్తిగా నీవు ఉంటావు. ఐదవది యొక్క సూత్రం, దాంట్లో దానికి ఉన్న లక్షణం ఏంటంటే చచ్చిన దాన్ని ఎప్పుడు కూడా తినదు. చచ్చిన దాన్ని ఎప్పుడు తినదు. అది ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా చచ్చిన దాన్ని తినదు. అది ఎల్లప్పుడూ కూడా తాజా మాంసాన్ని తినదంట. అది చచ్చిన దాన్ని ఎప్పుడు తినదు, అది ఎప్పుడు కూడా తాజా మాంసాన్ని తింటుంది. కాబట్టి మనం మిగతా ఆ యొక్క పక్షుల్లాగా అది ఉండదు. అది కొత్త విజయాల కొరకు అందుకోవాలని ప్రయత్నం చేస్తుంది. అంటే పాత వాటిని, అనగా చచ్చిందంటే అర్థం ఏంటి? పాత వాటిని విడిచిపెట్టేదిగా, పాత జీవితాన్ని విడిచిపెట్టం. అంతే. చూడండి, పౌలు అంటాడు, వెనుకుండయ మరచి ముందున్న వాటి కోసం వేగిలు పడతా అన్నాడు. ఒకటి చేస్తున్నాను ఏంటంటే తెలుసా? వెనుకుండయ మర్చిపోయి ముందున్న వాటి కోసం వేగలు పడుతున్నాం. జరిగిపోయింది ఎలాగో తిరిగి రాదు. కాబట్టి ముందున్న జీవితం చాలా శ్రేష్టమైనది. కాబట్టి నీ జీవితంలో నువ్వు విజయాల కోసం ముందుకు వెళ్తావు తప్ప నువ్వు జరిగిపోయి వాటిని గురించి ఆలోచించి చింతించి ఎప్పుడు కూడా అలా ఉండవు. ఎందుకంటే ప్రభు అన్నాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి.
దేని గురించి కూడా మీరు చింతించవాకండి. మీరు చింతించి మూర ఎత్తు చేసుకోలేరు, మూర తగ్గించుకోలేరు అన్నారు. కాబట్టి మనం చింతించడం వల్ల మనం మూర ఎత్తు చేసుకోలేం, మూర తగ్గించుకోలేం. కాబట్టి విజయాల కోసం మనం ఎదురు చూడాలి తప్ప మరి మన జీవితంలో ఇంకా ఇక చాలే జీవితము, ఇంకా నేను ముందుకు అడిగేయలేను అనేది కాదు. క్రైస్తవ జీవితంలో విశ్వాసంతో ముందుకు అడిగి వేసినప్పుడు దేవుడు విజయాలు కలిగి చేస్తాడు. అనేకమైన పోరాటాలు రావచ్చు, అనేకమైన సమస్యలు రావచ్చు, కానీ వాటిని గురించి భయపడుకోకుండా జరిగిపోయినటువంటి యొక్క పరిస్థితులు అనగా అది వాటి గురించి నువ్వు ఆలోచించి కృంగిపోకోకుండా విశ్వాసంతో నీ జీవితాన్ని ఒక అడుగు ముందుకేసే వ్యక్తిగా నీవు ఉంటావు. ఆరోదిగా మనం చూసినట్లయితే, ఆరోదిగా పక్షిరాజు తన యొక్క చూడండి తన గూడిని రేపుతుంది. చూడండి తన యొక్క చక్కగా గూడి కట్టుకుంటుంది, ఎత్తైన స్థలములో దాని గూడి నిర్మించుకుంటుంది. అలాగే చక్కటి మరి గుడ్లు పెడుతుంది. దానికి గూడి ఎలా తయారు చేస్తుంది, దాని చుట్టూ కూడా ఒక ముళ్ళు కంచె వేస్తుంది. ఆ లోపల మెత్తటి దూది లాంటి ఆ యొక్క దూదిని ఏర్పాటు చేసుకుంటుంది. ఆ పక్షులు ఎదురు కూడా రెండు కూడా, మగపక్షి ఆడపక్షి కూడా రెండు కూడా కష్టపడి పనిచేస్తే, అలాగే గుడ్లు పెట్టినటువంటి ఆ పక్షి అది పొదుగుతున్నప్పుడు మగపక్షి వెళ్ళి ఆహారం తీసుకొచ్చి అందిస్తూ ఉంటుంది. అంటే ఒక మంచి కుటుంబాన్ని సూచిస్తుంది, మంచి కుటుంబాన్ని సూచిస్తుంది. అంటే తన కుటుంబాన్ని చక్కగా పోషించుకోవటం, సంరక్షించుకునే విషయంలో బహు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. అలాగే క్రైస్తవ కుటుంబం అనేది ఒక గొప్ప విశ్వాసంతో కూడిన జీవితం, ఒక మంచి ఆత్మీయంగా ఉన్నటువంటి కుటుంబం. నీ కుటుంబాన్ని నువ్వు సంరక్షించే వ్యక్తిగా ఉంటావు. నీ బిడ్డలను పోషించడానికి కష్టపడతావు, ప్రయాసపడతావు. వారి క్షేమం కొరకు, వారి యొక్క ఎదుగుదల కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉంటావు. అలాగే ఆ పక్షి రాజు కూడా ఏం చేస్తాడంటే, మగపక్షి ఆహారం తీసుకొస్తుంది, ఆడపక్షి ఆ గుడ్లు పొదుగుతుంది. అవి పిల్లలు పుట్టేటప్పటికి అవి పెరిగి కొంచెం వాటికి రెక్కలు రాకముందే ఆ చివరి అంచు మీదకి వచ్చింది అనుకోండి, ఆ ఎత్తైనటువంటి పర్వత పండ్ల నుంచి పడిపోతే చచ్చిపోతాయి అని దాని చుట్టూ కూడా ఒక ముళ్ళు అల్లుతుంది. ఎప్పుడైతే ఈ పిల్లలకు వచ్చి ఎదుగుతూ ఉంటాయో ఆ ముళ్ళు తగలంగానే మళ్ళీ మధ్యలోకి వచ్చేస్తాయి, ఆ మెత్తని ప్లేస్లోకి వస్తాయి. అనగా అది ఇంకా శక్తి బలము సమకూర్చక ముందే అది కనుక బయటకు వస్తే అది పడిపోయి చచ్చిపోతుంది. అందుకనే దాని చుట్టూ ముళ్ళు ఏర్పాటు చేస్తుంది. అలాగే శ్రమలు అనేది ఏంటో తెలుసా, మన జీవితంలో దేవుడు కొన్ని శ్రమలు ఎలా చేస్తాడు, ఎందుకంటే అది మన క్షేమం కొరకే, మన యొక్క ఆత్మీయతలో బలపరచబడటానికి, మనం తప్పిపోకుండా ఉండటానికి దేవుడు కొన్ని శ్రమలు ఎలా చేస్తాడు. అందుకనే ప్రేమించే తన తండ్రి తన కుమారుని ఎప్పుడు గద్దిస్తాడు, శిక్షిస్తాడు అని ఉంది. అలాగే నీ కుమారుని గద్దించుము, అలాగే నీ కుమారుని బెత్తమాడమంది, ఎందుకంటే అతడు నిన్ను సంతోషపరుస్తాడు. కాబట్టి తల్లిదండ్రులు గద్దించినప్పుడు అది స్వీకరించాలి నువ్వు. వారి యొక్క ఎప్పుడైతే వాళ్ళు నిన్ను గద్దిస్తారో అది మేలు. అందుకే దావీదు అంటాడు, నీతిమంతులను గద్దించుట అది నాకు తైలాభిషేకం అంటాడు, నీతిమంతులను కొట్టుట తైలాభిషేకం అంటాడు. అంటే దేవుని సేవకులు గద్దించడం కూడా ఆశీర్వాదమే, తల్లిదండ్రులు గద్దించిన ఆశీర్వాదమే. దేవుడు మనల్ని గద్దించేది ఎందుకంటే మనకి క్షేమాభివృద్ధి కలగటానికి కోసమే. ఆ ముళ్ళు దేనికంటే, ఆ శ్రమలు దేనికంటే, నీవు విశ్వాసములో స్థిరపరచబడటానికి, బలపరచబడటానికి. కాబట్టి ఆ శక్తి, ఆ సామర్థ్యం నీకు రావడానికి దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు కొన్ని శ్రమలు ఎలా చేస్తాడు. యేసోబుకి దేవుడు దర్శనమిచ్చాడు. 17 సంవత్సరాలప్పుడు ఐగుప్తు దేశంలో అమ్మబడ్డాడు. మరి అతడు బానిసగా అక్కడ అమ్మబడ్డాడు. తర్వాత అతడు అక్కడ పనివాడయ్యాడు, విచారణకర్త అయ్యాడు, ఆ ఇంటికి అధికారి అయ్యాడు పోతీఫర్ ఇంట్లో. చూడండి, అన్యాయంగా అతని మీద నిందేశారు, అన్యాయంగా వెళ్ళి చెరసాల్లో పడ్డాడు. యేసోబుకి బహుశ్రమలు పడ్డాడు, బహుగా నలగొట్టబడ్డాడు, అతని సంఖ్యలు నొప్పించింది అని ఉంది. దేవుడు ఎందుకు అలాగా శ్రమలు ఎలా చేశాడంటే, దేవుడు అతన్ని ఒక ఉన్నతమైన దర్శనాన్ని చూపించాడు. ఆ దేశంలోనే, ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా దేవుడు చేయబోతున్నాడు. అనేక మందికి ఆహారం పెట్టేవాడిగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా చేసేవాడు ఉన్నాడు. కాబట్టి దేవుడు దాని కొరకు అతను తర్బి చేస్తున్నాడు. అతని శ్రమల ద్వారా నలగొట్టినాడు. ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో మరి నువ్వు అనుకుంటున్నావు, నాకు ఇన్ని శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి అనుకుంటున్నావు. ఆ దేవుడిని ఎందుకు ఎలా చేశాడంటే, దేవుడు నీకు ఉన్నతమైనది ఇచ్చేటప్పుడు ఆయన శ్రమల ద్వారా నడిపిస్తాడు. శ్రమలు
శోధనలు స్వీకరించు. ఎందుకంటే దాన్ని ఎదుర్కొనే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి ఆ శ్రమల్లో, శోధనలో దేవుడు నిలబెడతాడు కూడా, శక్తిని కూడా ఇస్తాడు, బలం ఇస్తాడు. కాబట్టి అందుకని యేసోబు ఆ శ్రమల్లో నిలబడ్డాడు. దేవుడు ఆ చెరసాల నుంచి సింహాసనాన్ని ఎక్కించినాడు. అలాగే ఆ యొక్క ముళ్ళు ఎందుకు పెడుతుందంటే, ఆ శ్రమలు లేకపోతే అది చక్కగా ఎగిరి తన జీవితాన్ని నిలబెట్టుకోలేదు. కాబట్టి అందుకోసమే ఆ తల్లి ఏం చేస్తుంది, ముళ్ళు ఉంటాయి. ఎప్పుడైతే దానికి రెక్కలు వస్తాయో, బాగా ఏకలు వస్తాయో, ఎప్పుడైతే దానికి బలం వస్తుందో, ఎప్పుడైతే దానికి శక్తి వస్తుందో, అప్పుడు ఏం చేస్తుందంటే ఆ తల్లి పక్షి ఏం చేస్తుందంటే ఒక్కొక్క ముళ్ళు ఆ యొక్క చుట్టూ ఉన్నటువంటి వాటిని తీసేసేసి అప్పుడు వాటికి బాగా రెక్కలు వచ్చినా కానీ ఏం అలవాటు పడిపోతుంటే తండ్రి తీసుకొచ్చే ఆహారం మీద ఆధారపడుతూ ఉంటాయి. కాబట్టి రెక్కలు వచ్చిన తర్వాత వాటి ఆహారాన్ని రెడీ చేసుకోవాలి. కానీ అవి ఇంకా అలా అలవాటు పడి ఉంటాయి. చాలామంది బిడ్డలు తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ ఉంటారు, వయసు వచ్చిన ఆధారపడుతూ ఉంటారు. కాబట్టి వయసు వచ్చిన తర్వాత నువ్వు ప్రయోజకుడిగా మారాలి. నీ అంతటి నువ్వు కష్టపడి ప్రయోజకుడిగా ఉన్నతమైన శిఖరాలు ఎక్కలది తల్లిదండ్రులు ఆశిస్తూ ఉంటారు. కాబట్టి ఆ కంఫర్ట్ జోన్ నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చేది ఎందుకంటే నిన్ను నీవు దేవుడు నిలబెట్టి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండటానికి. కాబట్టి ప్రియ సహోదరా, ఎప్పుడైతే అది తల్లి పక్షి ఏం చేస్తుందంటే ఆ యొక్క గూడిని చెదరగొడుతుందో అప్పుడు ఆ పక్షులు పైనుంచి కిందకి మరి ఎప్పుడైతే దాన్ని తోసేస్తుందో అవి కింద పడేటప్పుడు ఆ రెక్కలు చాసి ఎగురుతూ ఉంటాయి. ఎగురుతున్నప్పుడు గబగబా ఒకవేళ అది పడిపోతుంటే తల్లి ఏం చేస్తుందంటే తన రెక్కల మీద అది ఎత్తుకుంటుంది. దేవుడు కూడా మనల్ని అంటాడు, ఇశ్రాయేలు నేను గెద్ద రెక్కల మీద మోసినట్లుగా నేను మోసాను అన్నాడు. దేవుడు మనల్ని ఎత్తుపట్టుకుంటాడు. శ్రమల్లో, శోధనలో దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. ఆయన ఎత్తుపట్టుకొని నిలబెట్టే దేవుడు ఆయన. అది ఎప్పుడైతే అది ఎగురుతూ ఉండదో, దానికి బలం వస్తుందో, ఆ తల్లి చూస్తూ ఉండి గమనిస్తూనే ఉంటుంది. దాని అంతటిగా అది ఎగిరి చక్కగా సంపాదించుకుంటుంది. అలాగే నీ అంతటిగా నువ్వు సామర్థ్యత కలిగి బలవంతుడిగా మారి నువ్వు దేవుని కొరకు నిలబడేవాడిగా నీ యొక్క జీవితాన్ని మరి ఆ విధంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి అందుకే పక్షిరాజులు ఉన్నటువంటి యొక్క ఆ గుణమును ఆరోధిగా మనం చూస్తే అది గూడిని రేపుతుంది. తన పిల్లలను ఏం చేస్తుందంటే మరి వాటికి రెక్కలు వచ్చి వాటంతటికి అదే కష్టపడి పనిచేసే స్థితి వారికి నేర్పిస్తుంది. అలాగే దేవుడు కూడా మన జీవితాన్ని కూడా మనల్ని దేవుడు గొప్పవాళ్ళగా చేసి శ్రమల్లో, కష్టాల్లో నిలబడే శక్తి, సామర్థ్యత మనకిచ్చి ప్రభు కొరకు నిలబెట్టే వ్యక్తిగా ఆయన చేస్తున్నాడు. 7వదిగా చివరిగా మనం చూసినట్లయితే పక్షిరాజు అనగా ఈ గిరద ఏం చేస్తుందంటే దానికి ఒక వయసు అయిపోతున్నప్పుడు దానికి ఉన్న యొక్క ముక్కు వంగిపోతూ ఉంటుంది. ఆహారం తీసుకోవడానికి కానీ సంపాదించడానికి దానికి కష్టమైపోద్ది. దాని ఏకలన్నీ కూడా ఇరిగిపోయి ఉంటాయి, కొన్ని రాలిపోతూ ఉంటాయి. అలాగే కాలుకున్నటువంటి గోళ్ళు కూడా ఇరిగిపోతూ ఉంటాయి. అప్పుడు ఆ సమయంలో అది వెళ్ళి సంపాదించుకోలేదు, అది బలంగా ఉండలేదు, ఎగరలేదు. ఆ ఎగరలేనప్పుడు దాని వయసు అయిపోతున్నప్పుడు, తన బలం తగ్గిపోతున్నప్పుడు అది ఏం చేస్తుందంటే అది ఎత్తైన వారి బండ మీదకి ఎక్కి తన యొక్క మరి ఇరిగిపోయిన వేకలన్నిటిని కూడా ఒక్కొక్కటిగా తీస్తుంది. అది తీసేటప్పుడు రక్తాలు కూడా వస్తాయి. దానికి ఉన్న ముక్కు వంగిపోయి ఉంటుంది, ఆహారం తీసుకోవడం కష్టమై ఆ ముక్కుని ఆ రాతికేసి రుద్ది అది ముక్కుని ఎరగొట్టేసిన రక్తం వస్తుంది. కాలుకున్నటువంటి గోళ్ళు కూడా ఇరిగిపోతూ ఉంటాయి, వాటిని కూడా ఎరగొట్టేసుకుంటుంది. కాబట్టి పాత ఏకలన్నింటిని కూడా పీకేసేస్తుంది. అలాగే ఆ ముక్కును కూడా ఎరగొట్టేసేసుకుంటుంది, కాళ్ళు కూడా ఎరగొట్టేస్తుంది, రక్తాలు కారుతూ ఉంటాయి. అయితే కొద్ది రోజులైన తర్వాత కొత్త ముక్కు వస్తుంది, దానికి ఒక షార్ప్నెస్ వస్తుంది. అలాగే కొత్త వేకలు వస్తాయి, దానికి కొత్త శక్తి వస్తుంది. దానికి కాలుకున్న గోర్లు కూడా చక్కగా పెరుగుతాయి, మళ్ళా నూతనంగా మారిపోద్ది. అప్పుడు ఎగురుతుంటే ఎక్కలేనంత బలం వస్తుంది, దానికి ఎక్కలేనంత ఎత్తైన స్థలానికి ఎగురుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, అలాగే మన జీవితంలో కూడా 7వదిగా చూస్తే క్రైస్తవ జీవితంలో కూడా మనలో ఉన్న దోషాలు, మన అవిధేయతలు మనల్ని బలహీనపరుస్తాయి. మన దోషాలు మనల్ని నలగొట్టేస్తాయి. అవిధేయతల వల్ల బలహీనలు అవుతాము. అయితే ఆ బలహీనలైనప్పుడు అలాగే ఉండే వ్యక్తిగా అది క్రైస్తవుడు అంటే ఆ బలహీనతలు ప్రభు దగ్గర సరి చేసుకున్నప్పుడు, పశ్చాత్తాపడుతున్నప్పుడు, నువ్వు కన్నీటితో నీలో ఉన్న లోపాలని, నీ అవిధేయతల్ని, బలహీనతలను ప్రభు దగ్గర సరి చేసుకుంటే
మరలా దేవుడిని క్రొత్త శక్తి ఇస్తాడు. దేవుడు నేను పడిపోయిన వాడిని నేను లేవనెత్తాడు. ఆయన నీతిమంతుడు మరి 7 సార్లు పడినా లేవలేకుండాడని సెలవిచ్చినాడు. కాబట్టి 6 బాధలు వచ్చినా 7 బాధలు వచ్చినా ఆయన బాగు చేస్తా అన్నాడు. కాబట్టి దేవుడు బాగు చేసే దేవుడు, అది నిలబెట్టే దేవుడు, శక్తినిచ్చే దేవుడు, జీవాన్నిచ్చే దేవుడు. కాబట్టి మరలా తిరిగి దేవుడు నీకు బలాన్ని అనుగ్రహిస్తాడు. అందుకే అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతనమైన బలం పొందుతారన్నాడు. నూతనమైన బలము, నూతనమైన శక్తి, సామర్థ్యత దేవుడు మరల నీకు ధరింపచేస్తాడు ఆయన. కాబట్టి అందుకనే పౌలు అంటాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను అన్నాడు. బలపరచువాని యందు దేవుడు మనం బలపరిచే దేవుడు, మనకు శక్తినిచ్చే దేవుడు, మనకు జీవాన్నిచ్చే దేవుడు, మనకి బలాన్ని ధరింపచేసే దేవుడు ఆయన. నూతనమైన బలం, నూతనమైన శక్తి, నూతనమైనటువంటి ఆలోచనలు దేవుడికి ఇస్తాడు. పక్షిరాజుకి ఎప్పుడైతే మళ్ళీ తిరిగి తన రెక్కలు వస్తాయో అది చక్కగా ఎగురుతుంది, తన ముక్కు చక్కగా మళ్ళా బలంగా మారుతుంది, తన కాలుకున్న గోళ్ళు కూడా చాలా బలంగా ఉంటాయి, మళ్ళా ఎర్రను పట్టుకోగలదు. అలాగే ప్రభు సన్నిధిలో నువ్వు వచ్చినప్పుడు, నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించినప్పుడు, నీలో ఉన్న పాప, నీలో ఉన్న అవిధేయతల్ని పశ్చాత్తాపడి నువ్వు ఒప్పుకొని క్రీస్తు రక్తం చేత నువ్వు కడగబడినప్పుడు మరలా దేవుడు నీకు శక్తి, బలము, జీవాన్ని కలుగు చేస్తాడు. ఆ జీవం నీలోకి వచ్చినప్పుడు బలమైన వ్యక్తిగా ఉంటావు, నీ యొక్క కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటావు, నీ పట్టణానికి ఆశీర్వాదకరంగా ఉంటావు, నీ దేశానికి ఆశీర్వాదకరంగా ఉంటావు. అట్టి కృప, అట్టి దీవెన దేవుడు మనకిచ్చినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకుంటారా? పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవాన్ని కొందాలి. వర్తమానం వింటున్నా మా ప్రియ సహోదరి సహోదరులందరినీ మీరు ఆశీర్వదించి దీవించిన ఆయన ప్రభు. పక్షి రాజులో ఉన్నటువంటి 7 లక్షణాల గురించి ఈరోజు మాకు నేర్పించున్నాం. అది యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతనమైన బలం పొందుతారు, నూతనమైన శక్తి, నూతనమైన జీవాన్ని దయచేది. ఒక ప్రత్యేకంగా ఏ విధంగా ఉంటుందో, ఒక ఆయన ఎలాగైతే తన యొక్క దృష్టి ఎలాగ స్పష్టత కలిగి ఉంటుందో, దేనికి భయపడకుండా ఎలాగ నిర్భయంగా ఉంటుందో, ఎన్ని సుడిగాళ్ళు వచ్చినా ఎన్ని గాళ్ళు వచ్చినా వాటి యొక్క అవరోధాలకి భయపడకుండా ఎత్తుగా ఎగురుతుందో, అలాగే నాయన చచ్చిన దాన్ని తినుకోకుండా, పాత విషయాల్లో వాటిని గురించి ఆలోచించుకోకుండా ముందున్న జీవితాన్ని కొరకు వేగిలిపడినట్లుగా, అలాగే కంఫర్ట్ జోన్ నుంచి శ్రమల్లో, శోధనలో నిలబడే శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయండి. అలాగే దాని ముక్కు అరిగిపోతున్నప్పుడు, రెక్కలు ఏకలు ఊడిపోతున్నప్పుడు ఏ విధంగా మళ్ళీ దాన్ని సరి చేసుకుంటుందో, ఏ విధంగా నూతనపరచబడుతుందో, అలాగే ప్రతి ఒక్కరు కూడా నూతనపరచబడి నీ మహిమ కొరకు జీవించేవారుగా, నీ నిత్యరాజ్యాన్ని సంపాదించుకునేవారుగా సహాయించి దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రంలో ఈ యొక్క విలువైన పరిచర్య, ఈ యొక్క సువార్తను అందించడానికి ఈ రోజున శాటిలైట్ ఛానల్ ద్వారా దేవుని వాక్యం అందించాలంటే ఎంతో భారమైంది, ఎంతో వెల చెల్లించాలి. ఇటువంటి పరిచర్య ఇంకా కొనసాగాలంటే, మీకు ఇది ఆశీర్వాదకరంగా ఉంటే మీరు కూడా ఈ కార్యక్రమాన్ని దానం చేసి అనేక మందికి దేవుని వాక్యాన్ని అందించడానికి మీరు కూడా ప్రోత్సహించాలని ఆశిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి దీవించునుగాక, ఆమేన్. మీ దుఃఖ దినములు సమాప్తమగును. అగాపే ఇవాంజలికల్ ఫెలోషిప్ అనే సహవాసమునందు ఉదయకాలమే 10:30 గంటలకు ఆరాధన జరపబడును. డాక్టర్ కె సతీష్ పాల్ గారు దైవ వర్తమానం అందించెదరు, మీ కొరకు ప్రార్థించెదరు. రండి, మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధన చేసేదము. మా అడ్రస్ డాక్టర్ కె సతీష్ పాల్, అగాపే ఇవాంజలికల్ ఫెలోషిప్, డోర్ నెంబర్ 32-11-32, బందేరదొడి సెంటర్, మొగల్ రాజ్పురం, విజయవాడ 520010. మా ఫోన్ నంబర్ 9849140572.